ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల ప్రాథమిక రిపోర్టు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే మకాం వేసింది. 3 బృందాలుగా విడిపోయిన పోలీస్ అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లోనే ఉన్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలే ప్రాథమిక రిపోర్టు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే మకాం వేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, భోగి తాడిపత్రిలోనే సిట్ బృందం మకాం వేసింది. గత 2 రోజులుగా సిట్ బృందం తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లోని స్థానిక ఎస్హెచ్ఓలతో మాట్లాడుతున్నారు. అలాగే ఘర్షణ పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి వీడియో ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. అలాగే నమోదైన 7 కేసులకు సంబంధించి పరారులో ఉన్న 632 మంది ఎక్కడున్నారని కోణంలో కూడా సిట్ బృందం స్థానిక పోలీసులను విచారిస్తుంది. వారిని పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో, అలాగే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారన్న కోణంలో కూడా సిట్ బృందం స్థానిక పోలీసులను అడిగి సమాచారం సేకరించింది తెలుస్తుంది. మరోవైపు ఘర్షణలు జరగకుండా ముందే చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ తాడిపత్రికి సంబంధించిన ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేశారు. మరో 3-4 కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఈ ఘర్షణల నేపథ్యంలోనే ఇప్పుడు తాడిపత్రి పట్టణంలో 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని, పోలింగ్ కౌంటింగ్ తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితి. కేంద్ర బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ప్రస్తుతం తాడిపత్రిలోనే మకాం వేశారు. సిట్ బృందం ఇంకా కొన్ని రోజులు ఏదైతే ఉందో కౌంటింగ్ వరకు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున నిందితులను గుర్తించాల్సింది. అలాగే నిందితుల్లో ఎవరైతే ఉన్నారో కీలకమైన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అరెస్టు సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, అజ్ఞాతంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని కూడా స్థానికంగా ఉన్న పోలీసులు అడిగి సిట్ బృందం వివరాలు సేకరించడం తెలుస్తుంది. ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందజేసిన సిట్ బృందం 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో ఘర్షణలు కారణమైన అన్ని అంశాలను క్రోడీకరించి మరో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది కూడా తెలుస్తుంది. భోగి ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఎవరైతే ఉన్నారో కీలకమైన నాయకులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వారిని కూడా 2-3 రోజుల అరెస్టు చూపించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరోసారి ఇదైతే ఘటనకు సంబంధించి ప్రాథమికంగా ఎక్కడ ఘర్షణలు జరిగాయో ఆ ఘర్షణలు జరిగిన ప్రాంతాలన్నీ సిట్టు బృందం మరోసారి పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ లభించే వీడియో ఫుటేజ్ ఆధారంగా ప్రాథమికంగా ఎవరు ఘర్షణలకు తొలుత తెరలేపారన్న కోణంలో కూడా సిట్టు మరోసారి విచారణ కొనసాగించే అవకాశం ఉందని చెప్తున్నారు. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.